టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు వైఎస్ జగన్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు. విజయవాడ పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మన సర్త బతకొచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది. ఏంది నేను చెప్పనా సూపర్ 6 అప్పుడు 2019లో నిన్ను చూస్తేనే చూస్తే అక్క చెల్లి తమ్ముడు సిబిఎస్ రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? ఆశ దోశ అప్పడం వాడ పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే అరిగిపోయిన టేప్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఇచ్చిన మాటను గాలి కొదిలేసిన చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇప్పుడు 9 నెలలు గడిచిపోయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే. ఎన్ని 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 దారుణాలు సార్. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఏం చేద్దామంటావు మరి? రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా. సిగ్గు లేదు మీ అందరికి. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. మనకి ఇంతకు ముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. లాభాలు వచ్చింది మన కట్టానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్? వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దుమేటి. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. నీకు స్పాట్ నేను ఎడతాగా. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొకటి. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. ఏంట్రైడు నటిస్తున్నాడా? మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యులు, మంచి వాళ్ళు అది ఇది అంటారు. మంత్రులు అట్టలింపు చూపిస్తున్నారు అక్కడ. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. కారణం ఏమిటంటే చూసే ఉంటారుగా ఒక మినిస్టర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏంది అట్లయితే చూపిస్తున్నాడు. ఆయన స్టెప్పులు వేయడానికి బాబానికి వస్తాడన్న రాంబాబు చేసుకోవడానికి ఎంబటి రాంబాబు. తిట్టదని చెప్పరా? రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. అడుగు తింటాడికా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది
ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది ఏమిటి అని అంటే క్యాములు తప్ప ఇంకా ఏమీ జరగడం. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా, 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.